My humble obeisances to all my gurus and Siksha gurus. Om Ajnanatimirandasya Jnananjanashalakaya Chakshurulmenitamena Tasmai Sri Gurave Namaha. Sri Chaitanya Manobishtam Stapitam Yena Bhutale Swayam Rupa Tadamahyam Dadati Swapadantikam Vandeham Sri Guru Sri Yuta Padakamalam Sri Gurun Vaishnavancha Sri Rupam Sagrajatam Sagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadutam Parjena Saitam Krishna Chaitanya Devam Sri Radha Krishna Padan Sagana Lalita Sri Vishakhanvitancha Namo Vishnupadaya Krishna Preshtaya Bhutale Srimate Jayapataka Swami iti namine Namacharya Padaya Nitai Kripa Pradayane Gaurakata Damadaya Nagara Gramatarine Namo Vishnupadaya Krishna Preshtaya Bhutale Srimate Bhakti Vedanta Swami iti namine Namaste Saraswati Devi Gauravani Pracharine Nirvishesha Sunyavadi Pasyanta Desatarine Namo Mahavadanyaya Krishna Prema Pradayate Krishnaya Krishna Chaitanya Namne Gauratvishe Namaha Jai Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gaur Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Jaya Jaya Sri Chaitanya Jaya Nityananda Jaya Advaita Chandra Jaya Gaura Bhakta Vrinda Jaya Jaya Sri Chaitanya Jaya Nityananda Jaya Advaita Chandra Jaya Gaura Bhakta Vrinda Jaya Jaya Sri Chaitanya Jaya Nityananda Jaya Advaita Chandra Jaya Gaura Bhakta Vrinda. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Mukhaṁ karoti vācālam bangum langāyate girim et krupādamaham vande Sri Gurum Dīnatarinam Paramananda Madhavam Sri Chaitanya Ishwaram Sri Radhe Radhe. అందరూ చెప్పండి. నారాయణం నమస్కృత్య నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే అత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ గోపకుమారాయ గోవిందాయ నమో నమః. Hare Krishna Prabhuji and Mataji's. Welcome. Hare Krishna Mataji. Thank you all for joining this session. Thank you so much. అంటే స్ట్రెంగ్త్ బాగా తగ్గింది. వరలక్ష్మి వ్రతం యొక్క ప్రిపరేషన్సా మరి మనకు తెలియదు, నెమ్మదిగా వస్తారేమో. మనమైతే ఈరోజు రేపు ఈ 108 ముఖ్యమైన శ్లోకాలు మనం పూర్తి చేసుకోబోతున్నాము. ఆ తర్వాత మనం క్లాస్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం వరలక్ష్మి వ్రతం గురించి కానీ ఇంకేదైనా విషయాలు ఉంటే. ఓకే, సో మనం ఎక్కడి వరకు కంప్లీట్ చేసుకున్నాం, ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. 18.61 వరకు కంప్లీట్ చేసుకున్నాం మాతాజీ. 61 అయిపోయింది. 61 అయిపోయింది. వెరీ గుడ్. ఈరోజు 65. ఓ చూసుకున్నారనమాట ముందే.
అలా ఉండాలి. నిన్న మీరు చెప్పినారు కదా, కొంచెం ప్రిపేర్ అయినా అవి చదవడానికి. వెరీ గుడ్. 18.65. అయితే ఇక్కడ చాలా మంచి శ్లోకం అన్నమాట ఇది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస్య సత్యం తే ప్రతిజానే ప్రియోసిమి అని అంటున్నాడు భగవంతుడు. మన్మన అంటే మనస్సులో నన్ను గూర్చి ఎవరైతే ఆలోచిస్తారో తలుచుకుంటారో వాళ్ళు నా భక్తుడవు అని చెప్తున్నారు. ఓకే, అలా ఆలోచిస్తూ నా భక్తుడవు కమ్ము అని చెప్తున్నాడు. అర్జునుడు ఇంకా యుద్ధం చేయనని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత మళ్ళీ ఈ శ్లోకాలు యోగాలు ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకా లాస్ట్కి ఎండింగ్ కంక్లూషన్లో అన్నీ మళ్ళా గుర్తు చేస్తూ వస్తున్నారు ప్రభు. గుర్తు చేస్తూ ఇలా చెప్తున్నారు ఏంటంటే, సర్వదా నన్ను గూర్చియే చింతింపు, అంటే మనస్సులో ఎప్పుడు నా గురించి ఆలోచించు, నీవు నా భక్తుడవు కమ్ము, నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కరింపుము. నమస్కురు మధ్యాజీ. సో ఇక నన్ను అర్చించుము అంటే నాకు పూజలు చేసి నన్ను నమస్కరింపుము. ఈ విధంగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదువు. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడు ఒకటి, నీకు ఇది నేను వాగ్దానము చేయుచున్నాను. సో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడిని మాధ్యమంగా చేసుకొని మనందరికీ కూడా చెప్తున్నాడు. ఇదే విధంగా మనమందరం కూడా ఫాలో అవ్వాలి అని మనము చాలాసార్లు అనుకున్నాం. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు నీవు నా ప్రియమిత్రుడు ఒకటో చేత నేను వాగ్దానం చేస్తున్నాను, నువ్వు నన్నే కొలిచినచో నన్నే ప్రార్థించినచో తప్పకుండా నన్ను చేరుదు అని అంటున్నారు. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇద్దరు మిత్రులు ఉన్నారు, రైట్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో చాలా కాలం ఇద్దరు కలిసి మెలిసి మంచిగా ఉన్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఒక అబ్బాయి మంచి జాబ్ వచ్చింది, విదేశాలకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఇంకొక అతనికి ఎలా ఉంటుంది? మన ఇంట్లో కూడా మన పిల్లలు చిన్నప్పటి నుంచి పెరిగి సడన్గా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు మనకి ఎంత బాధ వేస్తుంది కదా. అండ్ ఫ్రెండ్ అంటే ఇంకెక్కువ అనమాట. కలిసి తిన్నాము, కలిసి ఉన్నాము, ఒకే హాస్టల్లో ఉన్నాము, ఇంత కలిసిమెలిసి ఉండి ఒక్కసారి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే ఎలా ఉంటుంది? సో కృష్ణ పరమాత్ముడు ఎప్పటికీ ఆ యుగం ఎండ్ అయిపోయేసరికి ఉండరు, ఆత్మలే మారిపోతూ ఉంటాయి కదా వేరే దేహాన్ని తీసుకుని. సో ఇక్కడ అర్జునుడికి చాలా చక్కగా ఫ్రెండ్ లాగా చెప్తున్నాడు, నువ్వు నన్నే తలుచుకో అర్జున, నేను భగవంతుడని నువ్వు తెలుసుకున్నావు కదా, నన్ను శిష్యుల గురువులాగా అంగీకరించావు. సో ఇప్పుడు నువ్వు నన్నే పూజ చేసి నన్నే తలుచుకున్నట్లయితే నా దగ్గరికి తొందరగా వస్తావు. ఇప్పుడు మన భౌతిక ప్రపంచంలో ఫ్రెండ్ ఎక్కడో వేరే దేశానికో వేరే ఊరికో మంచి జాబ్ ప్రమోషన్ మీద వెళ్ళారనుకుందాం. ఇంకో ఫ్రెండ్కి అతను ఏం చెప్తారని ఊహిస్తాం మనం? ఏమో చెప్పొచ్చు? బాగా ఈ ఫ్రెండ్ని బాగా చూసుకోమని చెప్తాను. అంటే నువ్వు కూడా ఆ స్టేజ్కి రావాలంటే బాగా చదువుకో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే నేను చూస్తాను, అప్పుడు మళ్ళీ మన ఇద్దరం కలిసి ఉండొచ్చు అని చెప్తారా లేదా? ఛాన్స్ ఫ్రెండ్స్ కానీ క్లోజ్ రిలేటివ్స్, ఎవరైతే రిలేటివ్స్ ఫ్రెండ్ లాగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళకి సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక ఫ్రెండ్ లాగా పెరిగారు ఇద్దరు కాబట్టి భగవంతుడు నీవు నా మిత్రుడవు గనక నీకు ఈ రహస్యం చెప్తున్నాను, మనసులో ఎప్పుడు నన్నే తలుచుకో, నన్నే పూజింపు, నాతోనే ఉండు, అప్పుడు నువ్వు తొందరగా నా దగ్గరికి రాగలుగుతావు అని చెప్తున్నాను. సో ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ మనం చూద్దాం. మన్మన అంటే నా గూర్చి ఆలోచించుము, భవ అంటే కమ్ము, మత్ భక్త నా భక్తుడవు కమ్ము, మత్ యాజీ అంటే నన్నే పూజించుడు వాడవు, మాం అంటే నాకు, నమస్కురు అంటే నమస్కరించుము, నాకు నమస్కరించుము,
మాం మళ్ళీ నన్నే, ఏవ అంటే నిశ్చయముగా, ఏషసి నీవు పొందుదువు, సత్యం అంటే నిజముగా సత్యముగా, తే నీకు, ప్రతిజానే అంటే నే వాగ్దానము చేస్తుంటిమి. అంటే వాగ్దానం అంటే ఏంటి? ప్రామిస్. నేను ప్రామిస్ చేస్తున్నా, తప్పకుండా నువ్వు నా దగ్గరికి వస్తావు. ప్రియా అంటే ప్రియా అసి అంటే ప్రియమైన వాడవు, మే అంటే నాకు, నీవు నా క్లోజ్ ఫ్రెండే కాదు, చాలా ప్రియమైన వాడవు కూడా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ సర్వదా నన్ను గూర్చియే చింతింపు, నా భక్తుడవు కమ్ము, నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కరింపు. ఈ విధంగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదువు. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడవగుటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను. సో మనం కూడా భగవంతుడిని ఫ్రెండ్ లాగా చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనము భగవంతుడిని ఒక ఫాదర్ లాగా చూసామనుకోండి, ఏం చేస్తాము భగవంతుడితో? అప్పుడు ఫాదర్ లాంటి సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరైనా ఒకరు ఎక్స్పీరియన్స్ ఫాదర్ లాగా ఉన్నట్టయితే బాధలు చెప్పుకుంటాం, మనకు ఏదన్నా అవసరం ఉంటే అడుగుతాము. సో కొంచెం మర్యాద ఇస్తాము పెద్దవారని చెప్పేసి, ఏదైనా అవసరం ఉంటే మనం చూసుకుంటాము ఫాదర్ని. మళ్ళీ మనకు బాధ వస్తే చెప్పుకుంటాము. మనం ఏదైనా కావాలంటే ఫాదర్ మంచి మూడ్లో, ఇప్పుడు చెప్పాం కదా జూలన్ యాత్ర జరుగుతుంది, అయితే రాధాకృష్ణులు చాలా మంచి ఆనందంగా ఉన్న సమయంలో కృష్ణుణ్ణి యోగా నిద్రలో ఉన్నప్పటికీ కూడా, చతుర్మాసంలో యోగా నిద్రలో ఉంటారు విష్ణుమూర్తి 4 నెలలు, అయినప్పటికీ కూడా మంచి మంచి వరాలు మనం అడగొచ్చు అని చెప్తున్నారు. సో అదే విధంగా తండ్రిలాగా ఉంటే అలా ఉంటుంది. ఒక ఫ్రెండ్ లాగా ఉన్నట్లయితే సమభావంతో చూస్తూ ఉంటాం కదా. అంటే నేనెంతో నువ్వంతా అనిగా కాకపోయినా, ఇతనికి కొంచెం ఎక్కువ టాలెంట్ ఉంది, సో చాలా క్లోజ్గా మనం ఉండవచ్చు, ఇంకా ఫ్రీగా ఏదైనా కావాలంటే అడగొచ్చు, భయం వేస్తే ఇది నాకు ఇలా ఉంది అని చెప్పొచ్చు. మన కుటుంబ విషయాలు ఏమన్నా ఉంటే కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. నాకు చదువుకోవడానికి టైం దొరకట్లేదు, ఏదో ప్రాబ్లం అవుతుంది, కొంచెం హెల్ప్ చేయంటే హెల్ప్ చేస్తారు. ఆ విధంగా మనము ఫ్రెండ్స్తోనే ఉంటాం. సో ఫ్రెండ్ లాగా ఉన్నావు, అందులో ప్రియమిత్రుడు కాబట్టి నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు నన్ను తలుచుకున్నంతనే నీవు నా దగ్గరికి రాగలవు అని చెప్తున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. హ్యాండ్ రేస్ చేయండి, చదువుదాం. మనీషా మాతాజీ చూస్తున్నారా? మాతాజీ, శ్రావణి మాతాజీ పిలుస్తా అని చెప్పారు. శ్రావణి మాతాజీ. ఓకే, శ్రావణి మాతాజీ హరే పిలవండి. కృష్ణ మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ శ్లోక చదువుతారా? చదవండి. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ, చదవండి. మన్మాన భవ మద్భక్తో మధ్యాది మా నమస్కురు, మా వే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. హరి బోల్. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. జై శ్రీ మాతాజీ. అనువాదం. హరే రోజు కృష్ణ. జై శ్రీ మాతాజీకి అనువాదమే వస్తున్నట్టుంది. అవును మాతాజీ. హరే కృష్ణ అనువాదం. సర్వదా నన్ను గూర్చి చింతింపుము, నా భక్తుడవు కమ్ము, నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కరింపుము. ఈ విధంగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదువు. నువ్వు నాకు మిక్కిలి ప్రియమిత్రుడవగుటచే నీకు నేను వాగ్దానము చేయుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. దండాత్కన. నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను అంటే ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. వాగ్దానం అంటే ఏంటి? మాట ఇవ్వడం మాతాజీ. గట్టిగా చెప్పటం అన్నమాట. నెక్స్ట్ భాష్యము. హరే కృష్ణ మాతాజీ. అనురాధ మాతాజీ. హరి బోల్. హరి బోల్ మాతాజీ, బాగా చదివారు. మాతాజీ. హేమలత. హరే కృష్ణ మాతాజీ. అనురాధ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. అనురాధ చదువుతున్నాను. చదవండి, భాష్యం చదవండి. మానవుడు శ్రీకృష్ణ భగవానుకి శుద్ధ భక్తుడై ఎల్లప్పుడూ అతనిని గూర్చియే చింతించుచు అతని కొరకే కర్మనునరించుట జ్ఞానము నందలి
మిక్కిలి రహస్యమైన గుహ్యతమ భాగమై ఉన్నది. ఎవ్వరునూ కృత్రిమముగా ధ్యాన ప్రదర్శన చేయరాదు. శ్రీకృష్ణుని గూర్చి నిరంతరము చింతింపగలిగే అవకాశము కలుగునట్లుగా జీవితమును మలుచుకొని తమ దైవాందిన కార్యములన్నీయును శ్రీకృష్ణుడితో సంబంధం కలిగి ఉండునట్లుగా ప్రతి ఒక్కరూ చూచుకొనవలెను. 24 గంటలు శ్రీకృష్ణుని గురించి చింతించుటే తప్ప మరేమీ చేయకుండానట్లు అతడు జీవితమును మలుచుకోవలెను. అట్టి శుద్ధమైన కృష్ణ చైత్యం నందు నెలకొనిన వాడు నిశ్చయముగా తన ధామమును చేరగలడని శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానం చేయుచున్నాడు. అతడు అక్కడ శ్రీకృష్ణుని యొక్క సన్నిహిత సాంగత్యమున ప్రత్యక్షముగా నెలకొనగలడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునికి ప్రియమిత్రుడగుటచే అతనికి ఈ మిక్కిలి రహస్యమైన గుహ్యతమ జ్ఞానము బోధింపబడినది. అర్జునుని మార్గమును అనుసరించు ప్రతి వ్యక్తియు శ్రీకృష్ణునకు ప్రియమిత్రుడై అర్జునుని వలె పరిపూర్ణత్వమును పొందవచ్చును. హరిబోల్ మాతాజీ. నెక్స్ట్ ఎవరైనా నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హేమలత హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. శ్రీకృష్ణ. హరే కృష్ణ. ద్విభుజములు కలిగి వేణువును ధరించి సుందరమైన వదనమును కలిగి కేశములందు నెమలి పింఛములు దాల్చిన నీలమేఘ శరీరుడైన కృష్ణ రూపమునందే మానవుడు మనస్సును కేంద్రీకరింపాలని ఈ శ్లోకం నొక్కి చెబుతున్నది. శ్రీకృష్ణ భగవాన్ని గూర్చిన వర్ణనలు బ్రహ్మ సంహిత మరియు ఇతర శాస్త్రములను గోచరించుతున్నవి. శ్రీకృష్ణ భగవాన్ని అట్టి ఆది రూపమునందే మానవుడు మనస్సును లగ్నం చేయవలను. అతడు భగవానుని ఇతర రూపముల వైపును కూడా తన శ్రద్ధను మరల్చరాదు. శ్రీకృష్ణ భగవానునకు విష్ణువు, నారాయణుడు, శ్రీరాముడు, వరాహాది వంటి అనేక రూపములు కలవు. కానీ భక్తులు మాత్రము ఏ ఇతర రూపములందరూ ఆసక్తులు కాకుండా అర్జునునేట ప్రత్యక్షమైనట్లే దివ్య రూపంపైనే తన మనస్సును కేంద్రీకరిపోలను. ఈ విధముగా శ్రీకృష్ణుని సచ్చిదానంద రూపంపై మనస్సును కేంద్రీకరించుటే పరమ గుహ్య జ్ఞానము. అర్జునుడు శ్రీకృష్ణుని ప్రేమితుడగుడిచే అతన్ని ఈ గుహ్య జ్ఞానము వెల్లడింపబడినది. హరిబోల్ మాతాజీ. చాలా చక్కగా చదివారు. హేమా మాతాజీగా మీరు? అవునండి, హేమలత. థ్యాంక్ యూ మ్యామ్. హరి థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మీకు దానిలో ఏమైనా అర్థం కాని విషయం ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి. హరే కృష్ణ. ఆ శ్లోకంలో ఏదైనా అర్థం కాని విషయం ఉందా? ఏమీ లేదా? ఏం లేదండి. క్లియర్ గా ఉంది కదా? అవును Yes. మాతాజీ. ఎస్ మాతాజీ. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఎందుకంటే రిలేటెడ్ శ్లోకాస్ ఇవి కలిపి చదువుకుంటేనే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పారు? నన్నే తలుచుకొని నన్నే పూజ చేసినట్లయితే చాలా సులభంగా నా దగ్గరికి రాగలవు అని చెప్పారు. దీంట్లో ఏం చెప్తున్నారో చూద్దాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షస్యామి మా శుచః. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఇదొక్కటే ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అంటారు. ఎవరైనా వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ భగవద్గీత అంటే ఏంటి అంటే ఇదే చెప్పాలన్నమాట. ఏంటి? సర్వ విధములైన ధర్మాలను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము. సర్వ పాప ఫలముల నుండి నేను నిన్ను ముక్తిని గావింతును, భయము నొందకము. సో మనకి పాపాలు పుణ్యాలు అంటే మనకేమన్నా భయం వేస్తుందా? ఒక్కసారి మీరు మన పర్సనల్గా ఏమైనా ఆలోచించినట్లయితే మనకి ఎప్పుడైనా ఏదైనా పాపం పని చేస్తున్నాము అని అనిపిస్తుందా? అప్పుడు అలా అని అనిపించినప్పుడు మన మనస్సాక్షి ఆ విధంగా చెప్పినప్పుడు ఒకలాంటి భయం వేస్తుందా? అలాంటి సంఘటన ఏమన్నా? అయితే మన ఏది పాప పని అనిపిస్తుంది మనకి? ఏదో ఒక చిన్న ఉదాహరణ. మరీ ఒకరిని మర్డర్ చేసేయడము పాప పని అని మనకు తెలుసు. మనం అట్లాంటి స్టేజ్కి వెళ్ళం కదా. చిన్న కొద్దో గొప్ప భక్తిలో ఉన్నాం మనం. సో అయినప్పటికీ మనం ఇది చేసేది పాపము అని అనిపిస్తుంది. ఎలాంటివి అనిపిస్తాయి మనకి? ఒక కుక్కను కోయడం వల్ల. ఓకే, జయశ్రీ మాతాజీ కుక్కను కొట్టడం మూలాన అని చెప్తున్నారు. అది హరిబోల్ కరెక్ట్. ఇంకా దోమలు అలా వచ్చినప్పుడు వాటిని ఏమని అంటే పాపం అనిపించేస్తుంది. దోమలకి ఇవాళ రేపు బ్యాట్ వాడుతున్నారు కదా. బ్యాట్లు వాడకూడదు, వెంటనే చచ్చిపోతాయి అవి.
చాలా తప్పు అది. కనిపెట్టే వాళ్ళు కనిపెడతారు. దోమ కుట్టినంత రామ్దేవ్ బాబా ఏమంటారు ఆయన ప్రవచనంలో, కొంచెం ఒక చుక్క నెత్తురు తాగితే ఏమవుతుంది అని అంటారు. కానీ మనకి వ్యాధులు వస్తాయి కదా, జాగ్రత్తగా ఉండాలి, కరెక్టే. కానీ ఆల్టర్నేటివ్ ఏంటి అనేది మనం ఇంట్లో చూసుకోవాలి. చీమలు కాక్రోచ్లను చంపినప్పుడు మాతాజీ. అప్పుడు కూడా కొంచెం అంటే ఏంటి అంటే భక్తిలో వచ్చినప్పుడు సున్నిత భావాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట మనకి. సో ఇవి పాపాలు అని తెలుసు, కానీ మనం అనుకోకుండా ఒక్కొక్కసారి ప్లేట్లో ఏదైనా తీపి పదార్థం ఉంటే చీమలు పట్టుంటాయి. సడన్గా తీసేసి మనం సింక్లో వేసేసి వాటర్ తిప్పే అప్పుడు కానీ మనం గమనించుకోము, ఎన్నో చీమలు చచ్చిపోతూ ఉంటాయి. మనం తొక్కినప్పుడు ఎన్నో చీమలు, పురుగులు, ఇవన్నీ పాపాలే. కానీ తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ. ఇంకా కొన్ని తెలిసి కూడా చేస్తాం. ఎవరి పర్సులోంచన్నా, మన ఇంట్లో వాళ్ళదే డబ్బులు కొట్టేయడము, తప్పుడు లెక్కలు చెప్పడము, వ్యాపారం చేసేటప్పుడు ఎక్కువ డబ్బులు చెప్పి అందులో లాభం పొందడము, లేదా డబ్బులు మిగిలినాయా అని యజమాని అడిగితే లేదు లేదు మిగలలేదని కొన్ని పోపుల డబ్బాల్లో దాచేసుకోవడము. ఇలాంటివన్నీ చూడండి, ఈ పక్కింటి వాళ్ళు పువ్వులు తెంపితే కూడా అదొక పాప పని, వాళ్ళ పర్మిషన్ లేకుండా అని చెప్తాయి శాస్త్రాలు. సో ఇలాంటివన్నీ కూడా పాపాలు. ఒక్కొక్క సమయంలో మనం శాస్త్రాల ప్రకారం చదువుకున్నది ఏంటి, అబార్షన్స్ అంటే కావాలని ఒక్కొక్కసారి ఆడపిల్ల ఉంటే కూడా అబార్షన్ చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి మనకి భౌతిక ప్రపంచంలో. సో ఈ అబార్షన్ అనేది చేసుకోవడం చాలా పాపము అని చెప్తున్నారు. సరే, ఇంకా పాస్ట్ లైఫ్లో మనం ఎన్నో పాపాలు చేసాం. ఒక పిల్లిని చంపుంటాం, ఒక ఎలకని చంపుంటాం, ఇంకేదేందోనో ఏదో చేసాం. ఈ ధర్మాలు కూడా పాటించడము, కొద్దిసార్లు సనాతన ధర్మం, హిందూ ధర్మం ఫాలో అయ్యాం, కొద్దిసార్లు మనం క్రిస్టియన్ ధర్మమే కరెక్ట్ అనుకున్నాం, కొద్దిసార్లు అసలు భగవంతుడే లేడు అని అనుకున్నాం. సో రకరకాలుగా చేసున్నాం ఇవన్నీ కూడా. అండ్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు చీటింగ్ చూసి రాయడం కూడా ఒక చీటింగే కదా, అది కూడా ఒక పాప పని. సో తెలుసో తెలియకో ఎన్నో చేసి ఈ పాపాలన్నీ నాకు ఇచ్చేయండి అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్నీ మీరేమేం చేశారో అన్నీ నాకు ఇచ్చేసేయండి, కానీ నన్నే తలుచుకొని నాకు శరణు వేడండి. సో నేను ఇట్లా చిటికలో ఈ పాపాలన్నీ తీసేసి మోక్షస్యామి మాసుచ, నేను మోక్షాన్ని కూడా ప్రసాదిస్తానంటే నా దివ్యధామానికి మీరు రాగలుగుతారు. ఎప్పుడు? శరణాగతి. చాలా చాలా ఇంపార్టెంట్. 2వ అధ్యాయంలో 7వ శ్లోకంలో అర్జునుడు శరణాగతి పొందాడు. ఆ శ్లోకం ఏంటి? దోషం. ఈ చీకటి వల్ల, ఈ అజ్ఞానం వల్ల నేను ఇలా ఉన్నాను, నాకు చాలా మోహం కలిగింది, అదంతా పోయింది. ఇప్పుడు నేను పెడుతున్నాను, నువ్వే నాకు గురువు, నేను శిష్యుడను, నువ్వేమి చెప్తే అదే కృష్ణ అని అన్నాడు. సో ఇన్ని యోగాల గురించి చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి నన్ను శరణు పొందినప్పుడు మీ పాపాలంటే ఈ జన్మవి మనం కొన్ని ఉదాహరణగా చెప్పుకున్నాం. పూర్వజన్మలో మీరెవరు అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేం మాతాజీ. బబితా మాతాజీ, మీకు తెలుసా పూర్వజన్మలో మీరేంటో? నో మాతాజీ, తెలియదు మాతాజీ. తెలీదు. కృష్ణకుమారి మాతాజీకి ఏమన్నా కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయా? ఆమె ఇక్కడ లేనట్టున్నారు, చెయ్యతే ఎత్తారు. ఓకే, ఇంకా సూర్యకళ మాతాజీ, మీకేమైనా జ్ఞాపకం ఉందా లాస్ట్ జన్మది? తెలియదు మాతాజీ. జయశ్రీ మాతాజీకి? మాతాజీ కష్టం కదా మాతాజీ. ఇంకా అట్లా మనకి ఏమీ జ్ఞాపకం లేదు, కానీ ఆ పాపాల చిట్ట భగవంతుడి దగ్గర ఉంటుందన్నమాట. ఆ లిస్ట్ ఆఫ్ సిన్స్ వాట్ వీ హ్యావ్ డన్ అవన్నీ భగవంతుడి దగ్గర ఉంటాయి. సో అప్పుడు మనం శరణాగతి పొందలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు పుట్టామన్నమాట, ఈ ప్రపంచంలోకి వచ్చాం. సో అవన్నీ కూడా పూర్వజన్మ, ఇవి ఆ ముందు జన్మ అన్నీ కూడా మనము పాపాలన్నీ కూడా భగవంతుడిని శరణాగతి పొందినట్లయితే అవన్నీ నేను తీసేయడమే కాకుండా మీకు మోక్షాన్ని కూడా. నన్ను శరణాగతి పొందండి, నన్నే తలుచుకోండి, నాకే పూజ చేయండి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో లాస్ట్లో చెప్తున్నారనమాట. సో అంత చక్కగా చెప్పినప్పుడు మనం అందరం కూడా విని శరణాగతి
పొందాలి. సో ఎవ్రీ డే కొంచెమైన శ్లోకం మనం చదువుకోవడంలో గీతా మహత్యంలో చెప్తారు. మీరు ఒక శ్లోకం చదవండి, అర శ్లోకం చదవండి, ఒక పదం చదవండి, అంత చదివితే కూడా మహాపుణ్యం అనేది మనకి లభిస్తుంది. ఎక్కడైతే గీత ఉంటుందో అక్కడ భగవంతుడు కృష్ణ పరమాత్ముడు నేను గీతలోనే ఉన్నాను అని కృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉంటాడు అనమాట. సో ఎక్కడైతే గీత ఉంటుందో మనం తీసి చదువుతామో అక్కడ మన పాపాలన్నీ కూడా భగవంతుడు తీసేసుకొని మనకి మంచి దారి మార్గదర్శకం అనేది మనకి దొరుకుతుంది అనేది ఈ శ్లోకంలో చివరిలో భగవంతుడు చెప్తుంది. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. ముఖ్యమైన శ్లోకం అన్నమాట. ఇదే మెయిన్ అన్నమాట. సర్వ విధములైన ధర్మాలని త్యజించి, సో సనాతన ధర్మము ఇది అది ఈ ధర్మం అని చెప్తూ ఉంటాం కదా, అన్నిటినీ వదిలేసేయండి, కేవలం నన్నే శరణ పొందుము, సర్వ పాప ఫలముల నుండి నేను నిన్ను ముక్తిని గావింతును, భయమునందకము అని అంటున్నాను. అస్సలు మీరు భయపడద్దు దేనికి, నన్ను శరణాగతి పొందిన తర్వాత దేని గురించి భయపడకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడు భాష్యం చదువుకుందాము. హరే కృష్ణ. శ్లోకం కూడా మీరు చదవలేదు కదా, హ్యాండ్ రైజ్ చేసి శ్లోకం చదవండి, అనువాదం చదివి భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. సూర్యకళ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మ. సర్వధర్మాను పరిత్యాజ్య మమేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరి బోల్. హరే ఇక్కడ మనం ఒక్కసారి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పేసుకుందాము. సర్వధర్మాలు అంటే అన్ని రకాల ధర్మాలని, పరిత్యజ్య అంటే విడిచి, మాం అంటే నన్ను, ఏకము కేవలం, కేవలం నన్ను మాత్రమే అంటున్నాడు కృష్ణ పరమాత్ముడు. శరణం వ్రజ శరణ వేడుము, అహం అంటే నేను, త్వాం అంటే నిన్ను, సర్వ పాపేభ్యో సమస్త పాపముల నుండి, మోక్షస్యామి విడిపింతును, మా శుచః విచారింపకము, భయపడకము అన్న విచారింపకము అన్న ఒకటే అన్నమాట. నెక్స్ట్ అనువాదం చదవాలి. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అయ్యో పడిపోయింది, దీనికి అన్నం ఉంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ చదవండి, ఇందాక పిలిచాను లేరు మీరు. నాది హ్యాండ్ తొందరగా కాదు మాతాజీ. హ్యాండ్ గురించి కాదు, మీరు అన్మ్యూట్ కూడా కాదా? ఒకసారి కాదు మాతాజీ, ఇట్లా లేట్ అయిపోతుంది అది అట్లా. ఓకే ఓకే. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము, సర్వ పాపముల నుండి నేను నిన్ను ముక్తిని కావింతును, భయము నొందకుము. హరి బోల్. భాష్యం చదవండి ఫస్ట్ పారాగ్రాఫ్. దేవాది దేవుడైన శ్రీ కృష్ణ భగవానుడు పరబ్రహ్మ జ్ఞానము తర్వాత జ్ఞానము సాంఘిక జీవితము నందలి వివిధ వర్ణాశ్రమములకు సంబంధించిన ధర్మ జ్ఞానము, సన్యాసాశ్రమము జ్ఞానము, అనాసక్తి జ్ఞానము, ఇంద్రియ మనోనిగ్రహము వంటి వాటికి సంబంధించిన వివిధములైన జ్ఞానములను ధర్మ విధానములను వివరించి ఉండెను. ధర్మ విధానములు వివిధ రకములుగా వర్ణింపబడి ఉండెను. ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత జ్ఞానమును సంగ్రహపరచుచు తానింతవరకు బోధించిన సమస్త ధర్మ విధానములను విడిచి కేవలము తనను మాత్రమే శరణొందుమని అర్జునునితో చెప్పుచున్నాడు. తానే స్వయంగా రక్షించదనని భగవానుడు వాగ్దానము చేయుచున్నాడు కనుక అట్టి శరణాగతియే అర్జునునికి తప్ప అన్ని రకములైన పాప ఫలముల నుండి రక్షించును. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఈ పారాగ్రాఫ్ లో ఏదైనా పదం అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. ఇవన్నీ ఇంతకుముందు మనం చదివిందే కదా. పరబ్రహ్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సాంఘిక జీవితము నందలి వర్ణాశ్రమాలకి సంబంధించిన ధర్మ జ్ఞానము అన్నీ కూడా ఇంతకుముందు చెప్పి ఉన్నారు. సో ఇంద్రియ మనోనిగ్రహం వంటి వాటికి సంబంధించిన వివిధమైన జ్ఞానములను, ధర్మ విధానాన్ని
వివరించి ఉండెను. సో ఇవన్నీ చదువుకున్న తర్వాత లాస్ట్కి తెలిసింది ఏంటంటే, శరణాగతి అయిన వాళ్ళకి నేను రక్షించదను అని వాగ్దానం చేయుచున్నారు కృష్ణుడు. సెకండ్ పారాగ్రాఫ్ ఎవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. మనీషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. పాపఫలముల నుండి పూర్తిగా విముక్తుడైన వాడే శ్రీకృష్ణ భగవానుని ఆరాధింపగలడని సమాధ్యాయమును చెప్పబడినది. సప్తమాధ్యమునను చెప్పబడినది. 7.28. ఈ విధముగా తను సర్వపాపం ఫలముల నుండి విముక్తి పొందినదే శరణాగతి విధానమును అంగీకరింపజాలరని ఎవరైనాను భావించవచ్చును. అట్టి సందేహములు నివృత్తి కొరకే మానవుడు పాప ఫలముల నుండి విముక్తి పొందినప్పటికీను శ్రీకృష్ణ భగవానునికి శరణు పొందుట ద్వారా అప్రయత్నముగానే ముక్తిని పొందగలడని ఇక్కడ తెలుపబడినది. సర్వ పాపముల నుండి విముక్తుడగుటకు మానవుడు విడిగా ఇతర తీవ్ర ప్రయత్నములేవి చేయనవసరము లేదు. ప్రతి ఒక్కరూ నిస్సందేహముగా శ్రీకృష్ణ భగవానుడే సమస్త జీవులకు పరమరక్షకుడని అంగీకరింపవలను. కనుకనే ప్రతి ఒక్కరూ ప్రేమ మరియు విశ్వాసములతో దేవాది దేవుడైన శ్రీకృష్ణునకు శరణు పొందవలెను. హరి బోల్. నెక్స్ట్ ఎవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. ఉమా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడికి శరణు పొందు విధానము హరిభక్తి విలాసము 11.676 నందు ఈ క్రింది విధముగా వర్ణించబడినది. అనుకూల్యస్య సంకల్పః ప్రతికూలస్య వర్ధనం రక్షిష్యతీతి విశ్వాసో గోప్తృత్యే వరణం తదా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి భక్తి యోగ విధానము అనుసరించి అంత్యమున శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవకు గొనుపోవునట్టి ధర్మ నిలయములను మాత్రమే మానవుడు అంగీకరింపవలెను. మానవుడు తానున్న సంఘ వ్యవస్థ స్థితిని అనుసరించి ప్రత్యేకమైన వృత్తి ధర్మమును నిర్వహించవచ్చును. కానీ అటు తన ధర్మమును నిర్వహించినను దాని ద్వారా అతడు కృష్ణ చైతన్య స్థితికి రాలేకపోయినచో అతని కర్మలన్నీ వ్యర్థములగును. కనుక పరిపూర్ణ చైతన్య స్థితికి తోడ్పడని ఏ కర్మనైనను మానవుడు త్యజింపవలెను. ఎట్టి సందర్భములలోనైనను శ్రీకృష్ణుడు తనను అన్ని రకములైన కష్టముల నుండి రక్షించనడి విశ్వాసమును అతడు పూర్తిగా కలిగి ఉండవలెను. వాస్తవమునకు దేహమునెట్లు పోషించుకొనవలెనడి చింత మానవునికి అవసరము లేదు. ఆ బాధ్యతను శ్రీకృష్ణుడే స్వీకరించును. మానవుడు తాను నిస్సహాయుడనియు మరియు జీవన పురోగతికి శ్రీకృష్ణుడొక్కడే మూలధారమనియు తప్పక భావింపవలెను. ఈ విధముగా మానవుడు సంపూర్ణ కృష్ణ చైతన్యంతో భగవానుని భక్తియుక్త సేవయందు అత్యంత శ్రద్ధతో నెలకొని నంతటనే భౌతిక ప్రకృతి యొక్క గుణ సంపర్కము నుండి విముక్తుడగును. జ్ఞాన సముపార్జనము యోగ విధానము అనుసరించి ధ్యానము చేయుట వంటి వానిపై ఆధారపడిన వివిధ మత విధానములు పవిత్రీకరణ విధానములు గలవు. కానీ శ్రీకృష్ణునికి శరణు పొందువాడు అట్టి అనేక విధములను అనుసరింపనవసరము లేదు. సులభమైనట్టి కృష్ణ శరణాగతి మాత్రమే అతనిని కాలమును వృధా చేయకుండా కాపాడును. ఆ విధముగా మానవుడు వెంటనే పురోభివృద్ధిని సాధించి సర్వ విధములైన పాప ఫలముల నుండి విముక్తుడగును. హరి బోల్. నెక్స్ట్ ఎవరైనా చదవండి. సుభద్ర మాతాజీ. సుభద్ర మాతాజీ ఉన్నారా? హరి బోల్ మాతాజీ. చదవండి. మానవుడు శ్రీకృష్ణ భగవానుని సుందర రూప సందర్శనముచే ఆకర్షింపబడవలెను. సర్వాకర్షకుడగుట చేతనే అతనికి శ్రీకృష్ణుడనేది నామము
కలిగినది. అత్యంత సుందరము మరియు సర్వశక్తివంతమైనను శ్రీకృష్ణ భగవానుని సర్వశక్తివంతమైన రూపమును ఆ రూపమునకు ఆకర్షితుడైన వాడు గొప్ప అదృష్టవంతుడు. అనేక విధములైన యోగులలో కొందరు నిరాకార బ్రహ్మ భావనయందు ఆసక్తులై ఉందరు, మరికొందరు పరమాత్మ అంశముచే ఆకర్షింపబడుదురు. కానీ దేవాది దేవుని స్వరూప లక్షణముచే ఆకర్షితుడైన వాడు అన్నింటికి మించి శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అన్న భావం పట్ల ఆకర్షితుడైన వాడు సర్వోన్నత యోగి సంపన్నుడు. మరో మాటలో సంపూర్ణ కృష్ణ చైతన్యమును శ్రీకృష్ణ భగవానునకు చేయబడు భక్తి యుక్త సేవయే రహస్యములలోకెల్లా రహస్యమైన జ్ఞాన భాగము. ఇదియే భగవద్గీత యొక్క సంపూర్ణ సారాంశము. కర్మయోగులు, జ్ఞానయోగులు, ధ్యానయోగులు, భక్తుల నేడి వారందరూ యోగులు అని పిలువబడుదురు. కానీ యోగులందరిలోనికి శుద్ధ భక్తుడే శ్రేష్టమైన వాడు. మా శుచ భయపడుకుము, భయము నందుకుము, సంశయముకుము, చింతింపకుము అను పదములు మిక్కిలి ప్రధానమైనవి. సర్వధర్మములను విడిచి కేవలము శ్రీకృష్ణునే శరణ పొందిట మానవునకు ఎట్లు సాధ్యమో అవునని ఎవరైనాను కలతనందు అవకాశము గలదు. కానీ అట్లు కలతనందనవసరం లేదు. హరిబోల్ మాతాజీ, హరిబోల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్లో ఎంత బాగా చెప్తున్నారంటే, ఇక్కడ నెక్స్ట్ ఒక శ్లోకం చెప్పారు. అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. అంటే ప్రతికూలంగా ఏదైనా మనకి కృష్ణ చైతన్యానికి ఏదైనా అడ్డొస్తుంది అని అంటే దాన్ని త్యజించాలి, వదిలిపెట్టేసేయాలి. కానీ అనుకూల్యంగా ఏవైనా ఉంటే అది సంకల్పించుకోవాలి, దృఢ సంకల్పం తీసుకోవాలి భక్తి గురించి అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే భక్తి యోగ విధానం అనుసరించి అంత్యమున శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవకు కొనిపోవునట్టి ధర్మములన్నీ మాత్రమే మానవుడు అంగీకరించాలి. ఏదైతే భగవంతుడి దగ్గరికి వెళ్తామో అటువంటి ధర్మాలనే మీరు తీసుకోండి, వేరేవి త్యజించమని అంటున్నారు. ప్రతికూలంగా భగవంతుడి వైపు తీసుకెళ్ళనివన్నీ కూడా ప్రతికూల్యము. మానవుడు తానున్న సంఘ వ్యవస్థ స్థితిని అనుసరించి ప్రత్యేకమైన వృత్తి ధర్మమును నిర్వహింపవచ్చును. కానీ అట్లు తన ధర్మమును నిర్వహించినను దాని ద్వారా అతడు కృష్ణ చైతన్య స్థితికి రాలేకపోయినచో అతని కర్మలన్నీ వ్యర్థములగును. సో మనం ఏది మన విద్యుత్ ధర్మాలు, మన పనులు మనం చేసుకున్నా సరే కృష్ణుణ్ణి సెంటర్ చేసుకొని అప్పుడప్పుడు ఏంటి సత్సంగ అటెండ్ చేసుకొని పుస్తకం చదువుకొని ఆ తర్వాత మందిరానికి వెళ్తూ ఉన్నట్లే మన కృష్ణ చైతన్యంలో ఉన్నట్లే అన్నమాట. సో పరిపూర్ణ కృష్ణ చైతన్య స్థితికి తోడ్పడని ఏ కర్మ అయినా కానీ మనకి వద్దు అని అనుకోవాలి అని చెప్తున్నారు. అది వదిలిపెట్టేసేయాలి. ఎందుకంటే మనం ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకూడదు. భగవంతుడి కోసమే మన జీవితాన్నంతా కూడా అర్పించాలి. అప్పుడే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోగలుగుతాము. ఎట్టి సందర్భంలోనైనా శ్రీకృష్ణుడు తనని అన్ని రకములైన కష్టం నుండి రక్షిస్తాడు అనే విశ్వాసం మనకి చాలా దృఢంగా ఉండాలన్నమాట. మనం ఎటువంటి పరిస్థితి అయినా రానివ్వండి, మనకి నిస్సహాయ స్థితి ఉన్నా సరే భగవంతుడు వస్తాడు, మనల్ని రక్షిస్తాడు అని మనము అనుకోవాలి అని చెప్తున్నారు. సో అలా ఇక్కడ లాస్ట్లో శ్రీకృష్ణుడు శరణు పొందినవాడు అంటే అనేక విధాలను అనుసరింపని అవసరం లేదు. సులభమైనట్టి కృష్ణ శరణాగతి మాత్రమే అతనిని కాలంను వృధా చేయకుండా కాపాడును. ఈ విధంగా మానవుడు వెంటనే పురోభివృద్ధిని సాధించి సర్వ విధములైన పాప ఫలముల నుండి విముక్తుడగును. సో అన్నీ మేము పాపాలు ఎప్పుడెప్పుడు చేస్తున్నామో అది మనకు తెలియదు. సో వాటన్నిటి నుండి కూడా మనము విముక్తులు అయిపోతాం. ఎప్పుడు విముక్త అవుతాము? ఇక్కడ ఇది గుర్తుపెట్టుకొని, అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. సో మనం ప్రతికూలమైన పని ఏదైతే భగవంతుడికి అవసరం లేదు, భగవంతుడి దగ్గరికి తీసుకుని వెళ్ళదో అట్లాంటి పనులు మనము చేయకూడదు అని
చెప్తున్నారు. సో నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్లో ఏమంటున్నారంటే, కృష్ణుడి యొక్క సుందర రూపం మనం చూసినట్లయితే మనకి భగవంతుడు ఎన్నో రూపాలు మామూలుగా చూసినట్లయితే దశావతారాలు అంటాం, ఎన్నో రూపాలు కదా. సో ఈ రూపాలన్నీ తలుచుకొని మనం పూజ చేయకూడదు. ఎటువంటి రూపాన్ని తలుచుకోవాలి అని అంటే, మామూలుగా కృష్ణుడు ద్విభుజాకారంలో అంటే ఒక మనిషి రూపంలో అర్జునుడు స్నేహితుడిలాగా ఎలా ఉన్నాడో ఆ రూపాన్నే తలుచుకుంటే కృష్ణ అంటేనే ఒక సుందరమైన రూపం అని చెప్తారనమాట. ఆ మొహాన్ని మనం తలుచుకుంటుంటేనే మనలోని ఆనందం అనేది చాలా ఉప్పొంగుతుంది అని చెప్తున్నారు. సో మనం ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యంలో ఉంటూ ఆ మహామంత్రాన్ని చదువుకుంటూ ఉంటే తప్పకుండా కృష్ణుని చేరే మార్గం మనము తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిందే ఒక చిన్న స్టోరీ, లైవ్ స్టోరీ అన్నమాట. ఒక మాతాజీ మన కృష్ణ చైతన్యంలోనే ఒక 20-23 ఏళ్ళు ఉన్నారంట. అది జరిగింది ఎప్పుడు అని అంటే లాక్డౌన్ టైంలో అని చెప్తున్నారు. జస్ట్ నేనేం చూస్తున్నానంటే ఆమె పేరు మాతాజీ పేరు ఆనంద వృందావని. ఆ పేరు కూడా ఎంత బాగుంది కదా. సో ఆవిడ ఆనంద వృందావని. ఆవిడ ఏంటంటే డివోటీస్కి తెలియాలి ఈ మహామంత్రం అంటే ఏంటి అని ఒక లెటర్ చక్కగా మై డియర్ డివోటీస్ అని చెప్పి రాశారనమాట. ఏంటి అంటే ఆమె డెత్ బెడ్ నుంచి బయటకు వచ్చిందంట. మనం ఎవరమైనా అలా వచ్చామా? అంటే ఇంకా అయిపోయింది మన పని, డాక్టర్స్ హ్యాండ్స్ ఆఫ్, ఇంకా అయిపోయింది వీళ్ళ పని అని చెప్పినప్పుడు, మనకి మరణం ఆసన్నమైనప్పుడు మనం ఏం తలుచుకోవాలి? భగవంతుని తలుచుకోవాలి. ఇప్పుడు ఎండికి వచ్చాం మనం, కొన్ని మనం తెలుసుకున్నాం, చెప్పడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడిని తలుచుకోవాలి మాతాజీ. సో ఎండ్ అన్నమాట దాన్ని, అంత్యకాలే నారాయణ. సో అంత్యకాలం మనకు వచ్చేసినప్పుడు భగవంతుడిని మనం తలుచుకోవాలి. అయితే ఇంత మనము భగవంతుడిని పూజ చేస్తున్నాము, సత్సంగం వింటున్నాము, పుస్తకాలు చదువుతున్నాము, పూజ చేసుకుంటున్నాము, ఏకాదశులు చేస్తున్నాము, మహామంత్రం చేసుకుంటున్నాము డైలీ. ఇన్ని అయిపోయిన తర్వాత కూడా మనము డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు భగవంతుడిని ఎలా తలుచుకుంటాము? ఒక క్వశ్చన్ మార్కా కాదా? సడన్ గా చనిపోయినప్పుడు ఏదో బాధతోనే అమ్మా నాన్న చెల్లి ఏదో అంటాము, కానీ భగవంతుడిని ఎలా తలుచుకుంటాము? ఒకవేళ బ్రెయినే సరిగ్గా పని చేయకపోతే అనేది ఒక క్వశ్చన్ మార్క్. అలాంటి వాటికి ఈ మాతాజీ యొక్క లేఖ మంచి సమాధానం ఇచ్చిందనమాట. ఏంటి అంటే ఇట్ వాజ్ ఇన్ 2020 కోవిడ్ టైం అని చెప్తున్నారు. ఆమె చాలా హెల్తీగా చక్కగా ఉన్నారంట. 23 years నుంచి ఆమె జపం చేస్తున్నారు. అండ్ మామూలుగా ఈ జపం అనేది అఫెన్స్ లేకుండా చేయాలి, అంటే తప్పులు లేకుండా శుద్ధ భక్తితోని చక్కగా చేయాలి అని చెప్తారు. సో మనము ఈ మామూలుగా జపం అయిపోవాలి అని చేస్తాం. ఒక్కసారి కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత గురువు చెప్పిన మాట పాటిస్తూ ఎక్కువ భక్తుల్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం, క్లాసులు చేయడానికి ప్రయత్నం చేస్తాం, సత్సంగంలో పాల్గొంటాం, పుస్తకాలు విక్రయం అమ్ముతాము. ఇన్ని చేసి ఆఖరికి జపం దగ్గరికి వచ్చేసరికి కొన్ని అపరాధాలతో మనం జపం చేస్తూ ఉంటాం అన్నమాట. అది మనకి ఎప్పుడో ఒకసారి మనకు వెలుగుతుంది, తెలుస్తుంది. అప్పుడు జపం కూడా చాలా సిన్సియర్గా చేయాలి అని మనకి. అయితే ఆ మాతాజీకి అప్పుడు లాస్ట్లో తెలిసిపోయిందంట, ఇవన్నీ చేశాను నేను, ఏంటి నా పేరు ప్రతిష్టల కోసము ఇక్కడ సత్సంగంలో ఉండడం కోసమే నేను అన్ని ప్రయత్నాలు చేశాను, కానీ నేను అపరాధం చేశాను ఏది జపంలో అని ఆమె ఆ డెత్ సమయంలో అనుకుందంట. ఇంకా డాక్టర్స్ ఏం చెప్పారు అంటే తనకి మజిల్స్ అన్నీ ష్రింక్ అయిపోయి పెరాలిసిస్ వాళ్ళు ఎలా అయిపోతారు, ఒక చెయ్యి కాలు ఆడదు కదా, ఆ రకంగా అయిందంట ఆవిడకి. ఆ తర్వాత నెమ్మదిగా లంగ్స్ ఏ అవయవాలు సరిగ్గా పనిచేయట్లేదు, హార్ట్ పంప్ చేయట్లేదంట, బ్లడ్ లంగ్స్ కూడా సరిగ్గా పంప్ చేయట్లేదంట, చాలా కష్టంగా బ్రీదింగ్ అవుతుంది ఆమెకి. ఇంకా ఆ సమయంలో వెంటిలేటర్లో పెట్టేసి డాక్టర్స్ కూడా అక్కడి నుంచి లాస్ట్ మినిట్ అని తప్పించుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ఆమె ఎవరిని తలుచుకోవాలి, ఏం చేయాలి? కాసేపు ఆమెకి వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందంట.
అంటే ఇన్ని రోజులు ఏ కష్టం వచ్చినా నేను అమ్మనే కదా పిలిచాను. చిన్నప్పుడు ఆమె పాస్ట్ టైమ్స్ గుర్తొచ్చాయంట. నాకు అమ్మ ఇది చేసి పెట్టింది, అది చేసి పెట్టింది, అలా వాళ్ళ అమ్మగారిని తలుచుకున్నారంట. ఆ తర్వాత ఇంకా క్షణాలు ఎలా ఉన్నాయి అంటే ఇంకా ఆమెకి బ్రెయిన్ కూడా సరిగ్గా చేయట్లేదంట. ఇంత లోపల కొంచెం దగ్గరలో సత్సంగ్ కీర్తన జరుగుతుందంట. అంటే హరే కృష్ణ మహామంత్రం ఆమె చెవిలో పడిందనమాట. సో ఆ కీర్తన జరగడంలోని ఆమెకి అప్పుడు అనిపించిందంట, అవును కదా నేను చేయవలసింది ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో హరే కృష్ణ మహామంత్రం. కానీ ఆ పెరాలిసిస్ అనే వ్యాధి వచ్చిన మూలాన ఆమెకి నాలుక కూడా తిరగట్లేదంట. హరే కృష్ణ అనడానికి కూడా ఆమెకి రావట్లేదంట. ఇంకా అయిపోయింది నా పని, ఇట్లా ఇంత దుస్థితి నేను ఎందుకు తెచ్చుకున్నాను అంటే నేను అపరాధం చేశాను. ఈ 20 నుండి 23 ఏళ్ళు నేను అంటే కృష్ణ చైతన్యంలో ఉండి కూడా నేను అంత్యకాలంలో నేను కృష్ణ నామం చేసుకోలేకపోతున్నానని అలా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయంట. పాపం వచ్చేసరికి అక్కడ ఒక సిస్టర్ వచ్చిందంట, నర్సు వచ్చి హరే కృష్ణ అనండి అన్నదంట. అప్పుడు ఇంకా ఆమెకు వచ్చేసిందంట హరే కృష్ణ మహామంత్రం అనమాట. అండ్ దట్ వాజ్ ఎ ముస్లిం లేడీ. సో హరే కృష్ణ మంత్రం చెప్తూనే ఉందంట. ఇంకా ఆమెకి నాలుక తిరిగింది చెప్తుంది అనమాట. ఈ లోపల అక్కడ డాక్టర్ అడిగారంట, ఏమైతుంది ఆమెకి అని అంటే, హూయిషి ఆమె ఎవరు అని అంటే, ఆమె ఇస్కాన్ సంస్థకి చెందిన ఆవిడ అని చెప్పిందంట ఆమె. అప్పుడు ఆ డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చాడంట. వచ్చి నమో విష్ణుపాదాయ మొత్తం శ్లోకాలన్నీ వల్లించి హరే కృష్ణ మహామంత్రం చేశారంట. అప్పుడు కానీ ఆమెకి తెలివి రాలేదంట. సో ఆ తర్వాత ఆమె ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతుందో అంటే షీ బికేమ్ ఆల్ రైట్. చూడండి ఇన్ని వ్యాధులు ఉన్నాయి అవి ఇవి అని అనుకున్నారు, కానీ ఆమె డెత్ బెడ్ అనుకుంది. కృష్ణనామాన్ని తలిపించాడు కృష్ణుడు. సో అది జరిగిన తర్వాత వెన్ షీ వాజ్ గెటింగ్ డిశ్చార్జ్డ్ చూస్తే ఆమె ముస్లిం నర్స్ ఆమెను అడిగారంట, నీకెట్లా తెలుసు ఈ మంత్రం అంటే, నాకేం తెలియదు, నేను అసలు ఎలా చెప్పానో కూడా నాకు తెలియదు అని అన్నారంట ఆవిడ. సో అప్పుడు ఆమెకి గుర్తొచ్చిందంట, అవును నేను భగవద్గీత ఇక్కడ అంటే ఆమె పని అదే కదా, భగవద్గీత అక్కడిక్కడ పంచడము. ఈ హాస్పిటల్కి వచ్చి నేను భగవద్గీత ఇచ్చేటప్పుడు ఆమె నిరాకరించింది. ఆమెకు భగవద్గీత గురించి కృష్ణుడి గురించి ఏమీ తెలియదు, అయినా ఆమె నోటిలోంచి కృష్ణ మంత్రం వచ్చిందనమాట. అండ్ ఆ డాక్టర్ కూడా బాగా సహకరించి వాళ్ళకి కృష్ణ మహామంత్రాన్ని చెప్పించడంలో పునఃస్థాపితం. అంటే ఆమెకి జగన్నాథుడు కనిపించాడంట. ఆ జగన్నాథుడి యొక్క గుడిలోనే ఆ కీర్తన జరుగుతుంది దగ్గరలో అని చెప్తున్నారు. సో ఆ జగన్నాథుడికి నడిచి రావడము, ఆ జీవం పోయడము, ఇవన్నీ కూడా ఆమెకు అలా కలలాగా జరిగిపోయింది అని ఆమె అసలు ఏంటి అంటే, ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు వచ్చినాయి నాకు. అయితే ఎప్పుడైతే ఈ జగన్నాథుడు ఆమె రీల్ పాస్ట్ టైం అనమాట, నువ్వు కృష్ణ కాన్షియస్లో చేరినప్పుడు నీకు ఈ ప్రాబ్లం వచ్చింది, అప్పుడు నరసింహస్వామి నీ వెనకాతలు ఉన్నాడు, నిన్ను రక్షించాడు. అట్లా ఒక్కొక్క పాస్ట్ టైం అన్ని వేళల్లో కూడా కృష్ణుడు ఏదో ఒక రకంగా వెనకాలనే ఉన్నాడు అని ఆమె స్వయంగా తెలుసుకున్నారంట. సో అదంతా కూడా భక్తులకి తెలియాలి, కృష్ణ మంత్రంలో ఉండే మహత్వం ఎందుకు డివోటీస్కి తెలియాలి అని చెప్పేసి ఆమె చాలా లాంగ్ లెటర్ రాశారు. అన్ని గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతుంది, నేను కూడా మన గ్రూప్లో పెడతాను. ఓకే, మీరు కూడా చదవండి. సో నేను ఒకసారి చదివాను, రాగానే చదివేశాను. మనకి రిలేటెడ్ ఈ కృష్ణుడు గురించి ఆయన ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నాడు భగవద్గీతలో, నువ్వు నా ఫ్రెండ్ నన్నే తలుచుకో అని చెప్పారు అర్జునుడికి. కానీ మనం కూడా కృష్ణుడినే తలుచుకోవడంలో మనం ఎటువంటివి ప్రాబ్లమ్స్ గట్టెక్కుతాము అనేది మనం స్వయంగా అనుభవించవచ్చు అన్నమాట. అండ్ ఈ జపం చేసేటప్పుడు కానీ, కృష్ణ గురించి వినేటప్పుడు కానీ వేరేవి ఏవి ఆలోచించకుండా కృష్ణ పరమాత్ముల్లోనే మనం లీనమయ్యి శ్రద్ధతోని విన్నట్లయితే తప్పకుండా కృష్ణ పరమాత్ముడు మన దగ్గరే ఉంటాడు, మనలో ఉంటాడు, మనం కృష్ణుడిలో ఉండవచ్చు అనేది ఈ స్టోరీ చాలా బాగా. యాక్చువల్లీ అది స్టోరీ కాదు, రియల్ టైం. డేట్ కూడా ఇచ్చారు కదా, 2020లో జరిగిందంట. సో ఆమె కొంచెం కోలుకుని అంతా మంచిగా అయిన తర్వాత, అంటే కోవిడ్లో చాలామంది భయానికి చనిపోయారు అసలు.
భయంకి చనిపోయారు. ఈమె అన్ని ఇయర్స్ నేను చేసి కూడా ఎన్ని అపరాధాలు చేశాను. మనం కూడా అనుకుంటూ ఉంటాం, కృష్ణుడి గురించి భగవద్గీత వింటున్నాం, సత్సంగంలో ఉన్నాము, ఉండి కూడా మనకి ఏంటి కష్టాలు అని అనుకుంటాం. కానీ కృష్ణుడు మన ప్రారబ్ధం ఏదైతే ఉందో అది నెమ్మదిగా తీసేయడానికి మనకి ఏవో చిన్న చిన్నవి ఇస్తూ ఉంటాడు. దానికి భయపడకుండా కృష్ణుడిని మర్చిపోకుండా తలుచుకోవడమే మన యొక్క ధ్యేయం అనమాట. సో భగవద్గీతలో కృష్ణ చెప్పారు, నేను చెప్పడము, గౌరంగవాణి టీం చెప్పడము, లేదా హ్యాబిట్స్ ఇస్కాన్ వాళ్ళు చెప్పడం అనేది కాదు. భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్పిన మాటలు ఇవన్నీ కూడా తూచా తప్పకుండా జరుగుతాయి అని ఆ మాతాజీ యొక్క లెటర్ అనేది చాలా బాగా ప్రూవ్ చేస్తుంది. సో నేను అందరికీ గ్రూప్లో పెడతాను, మీరందరూ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మీరందరూ కూడా 3 సార్లు చెప్పండి హరే కృష్ణ మంత్రాన్ని నాతో పాటు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే రామ 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 హరే హరే. श्रील प्रपाद की जय, गुरु महाराज की जय. हरे कृष्ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో ఇలా నిజంగా జరుగుతూ ఉంటాయి ఇలాంటి స్టోరీస్, నిజంగా జరిగినవి చాలా చెప్తూ ఉంటారు మన ఆచార్యులు. కానీ సందర్భాన్ని బట్టి మనము చెప్పుకున్నట్లయితే మనకి ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతుంది అనమాట. రిషికేష్ ప్రభు ఎక్కడి నుంచి తీశారో కానీ ఇవాళ అందరినీ బిజీ పెట్టారు ఈ స్టోరీ పెట్టి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా ఈ శ్లోకంలో? హరే కృష్ణ.